ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యతలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాల్సి ఉంది. కానీ ఆసక్తికరంగా అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో మోదీ సర్కార్ ఎటువంటి సాయం చేస్తున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. చివరికి డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ తోడ్పాటుతోనే అంతా అభివృద్ధి అవుతుంది అని చెప్తున్న కూటమి పాలనలో కూడా గడిచిన 2.5 ఏళ్లలో కేవలం వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించడానికి లైన్ క్లియర్ చేయడం మినహా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పాత్ర పోషించలేదు. 15,000 కోట్ల రూపాయల అప్పులకు గాను 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనే ఒక ప్రకటన అయితే చేశారు, కానీ అందులో కూడా స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో అమరావతిలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేకులు వేసే యోచనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఏపీ ప్రభుత్వం పూర్తిగా అప్పుల మీద ఆధారపడి నిర్మాణ పనులు చేపడుతుంది. ఇప్పటికే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. ఈ అప్పులతో దాదాపుగా గవర్నమెంట్ కాంప్లెక్స్, కొన్ని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వరకు చేయగలుగుతుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి మరింతగా అప్పులు చేయక తప్పని పరిస్థితి అయితే ఏపీ ప్రభుత్వం ముందుంది. ఇలా అప్పులతో ఏపీ ప్రభుత్వం సాగుతున్నటువంటి వేళ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం విషయంలో కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేయడం ఆసక్తికరంగా మారుతోంది. దాదాపు 190 కిలోమీటర్ల పొడవున 150 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 2016-17 కాలంలో ప్రతిపాదన చేశారు. 2025 కాలంలో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేశారు. అదే సమయంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అంటూ కొన్ని చోట్ల నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. అంతంత పెద్ద స్థాయిలో అమరావతి పేరుతో ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడే అవసరమా అనే అభ్యంతరాలు చాలామందిలో ఉన్నాయి. భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటూ ఒక కార్యాచరణ కూడా పూనుకున్నారు. అదంతా ఒకవైపు జరుగుతుండగానే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి తాజాగా చేసినటువంటి డిపిఆర్లో పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు, అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైబడి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి వెచ్చించబోతున్నారు. అందులో 3,560 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా డిపిఆర్లో ప్రతిపాదించారు. దానికి తోడుగా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అంటూ పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి ఉంది. రైతులకి భారీగా నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎన్హెచ్ఏఏ ద్వారా బీఓటీ పద్ధతిలో ఎందుకు నిర్మించకూడదు అంటూ తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి. దాంతోపాటుగా కృష్ణానది మీద ఏకంగా 900 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలనేటువంటి ప్రతిపాదనకు కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో వెచ్చించి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టడం ద్వారా ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, ఎప్పటికీ అవసరం ఉంటుంది, ఇలాంటి చాలా రకాల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా ఓఆర్ఆర్కి బ్రేకులు వేసినటువంటి వైనం చాలా కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది. అమరావతి పరుగులు పెడుతుందని, అభివృద్ధి వేగం అందుకుందని, ఇక అమరావతి అన్స్టాపబుల్ అని ఇలా చంద్రబాబు సర్కారు పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తుంది. కానీ ఆసక్తికరంగా తన పార్ట్నర్గా ఉన్న కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు ఓఆర్ఆర్కి అడ్డంకులు సృష్టిస్తూ ప్రస్తుతం అనేక అభ్యంతరాలు పెడుతున్నటువంటి వైనం కీలకమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా కూడా అమరావతి పన్నుల విషయంలో ఇదొక అవరోధం అనేటువంటి అంశం స్పష్టమవుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు ఎలా దీన్ని అధిగమిస్తారు, ఎంత మేర కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి దాన్ని సాధించగలుగుతారు, తాము అనుకున్నటువంటి ప్రతిపాదన తగ్గట్టుగా తాము ఆశించినటువంటి మేర తాము రూపొందించినటువంటి డిపిఆర్కి అనుగుణంగా పన్నులు చేపట్టే విషయంలో చంద్రబాబు ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి అన్నది కీలకమైనటువంటి విషయం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలోనే చాలా అభ్యంతరాలు వచ్చాయి. దాని మీద ఏకంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల ఆ కేసులు సుప్రీంకోర్టు వరకు చేరినటువంటి అనుభవం ఉంది. ఈ తరుణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారమే వివాదాస్పదంగా మారినటువంటి తరుణంలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొత్త వివాదాల్ని కేంద్రమే సృష్టించినటువంటి వైనం చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తినటువంటి అభ్యంతరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సిఆర్డీఏ ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తుంది, ఏ తీరున సాగుతుంది, ఈ ప్రపోజల్ని ఎలా మార్చి ముందుకు వెళ్ళగలుగుతుంది, ఇదంతా కీలకమైనటువంటి విషయం.
2028 చివరి నాటికే అమరావతి ప్రాజెక్ట్ దాదాపుగా ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది అని చంద్రబాబు చెప్తున్నటువంటి తరుణంలో ఇలా అనేక రకాల అడ్డంకులు అవరోధాలు అధిగమించాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ తరుణంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు ముందుక వెనక్క, ఇది తాత్కాలికంగా బ్రేకేనా, కాకుంటే దీని మీద అనేక రకాల మార్పులకి అలైన్మెంట్ సహా అనేక రకాల వ్యవహారాల్లో చేంజెస్కి కారణం కాబోతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఈ తరుణంలో ఇప్పటికే డిపిఆర్ రూపొందించి కేంద్రానికి సమర్పించినటువంటి నేపథ్యంలో కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారు, ఎంత మేర అంగీకరింపజేస్తారు, అంగీకరించకపోతే అప్పుడు ఓఆర్ఆర్ విషయంలో ఎలాంటి ప్రణాళికల్ని మార్చి ముందుకు సాగుతారు. ఇదంతా ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి విషయం కూడా.